ఓం నమ శివాయ. మహాశివరాత్రి అశేష శివభక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే పుణ్య పర్వదినం. మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు. ఆదిదేవుడు అభవుడు ఆ పరమశివుడు పరమానందంతో తాండవమాడిన రోజు. ఇదే రోజున లింగోద్భవ ఘట్టం చోటు చేసుకుంది. అలాగే ఆది దంపతులు శివపార్వతుల కళ్యాణోత్సవ దినంగా విశేష ప్రాధాన్యం సంతరించుకున్న దివ్యమైన భవ్యమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజునే పరమశివుడు అనంత జ్యోతి రూపంలో అంతరించాడు. సృష్టి స్థితిలయలకు మూలమైన ఆది అంతము సర్వము తానే అయిన శివతత్వాన్ని ఈరోజు త్రికరణ శుద్ధిగా భక్తులు స్మరించి తరిస్తారు. శివనామ స్మరణంతో మనలోని అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగొందుతుందని భక్తుల నమ్మిక. శివం కరోతి ఇతి శివః. శివం అంటే మంచి అని అర్థం. శివుడు అంటే మంగళం, శాంతి, త్యాగం, తపస్సు అని అంటారు. శివరాత్రి మనకిచ్చే ఆధ్యాత్మిక సందేశమేంటో తెలుసుకోవాలి. మహాశివరాత్రి కేవలం పూజలకే పరిమితం కాదు. జీవితంలో అహము వదిలి పరము కోసం ధ్యానించడం, సహనశీలతను అలవరుచుకోవడం, సత్యనిష్టగా ఉండడం, అంతర్ముఖత్వాన్ని అలవరుచుకోవడం, ఇవి సదా ఆచరించాలనే మహాశివరాత్రి మనకు ఉద్బోధిస్తుంది. మహాశివరాత్రి భక్తి, తపస్సు, ఆత్మశుద్ధి కలిసిన ఆధ్యాత్మిక మహోత్సవం. శివరాత్రి పలు సందర్భాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేవదానవుల సాగర మదనంలో తొలుత పుట్టిన హాలాహలాన్ని శివుడు గరళాన నిలిపి గరళకంఠుడు, నీలకంఠుడిగా పేరొందాడు. శివరాత్రి నాడే హిమవంతుని పుత్రిక హైమవతికి ఈశ్వరుడికి కళ్యాణం జరుగుతుంది. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన లింగోద్భవం ఇదే రోజున జరిగింది. శివుడు హాలాహలాన్ని సేవించే ఘట్టాన్ని భాగవతంలో పోతనామాత్యులు అత్యద్భుతంగా వర్ణించారు. సముద్రంలో విషం జ్వలిస్తూ పుట్టింది. అది ముల్లోకాలను దహించకముందే ఆపాలి అన్నప్పుడు హాలాహలాన్ని నిరోధించే శక్తి సమస్త దేవతలకు లేకపోయిందట. అందరూ వచ్చి ఈశ్వరుణ్ణి శరణు వేడారు. ఆ సమయంలో శివుని చెంత ఉన్న పార్వతి నవ్వుతూ తన భర్తను విషం తీసుకోమందట. మింగెడిది గరళమనియు మింగెడువాడు తన విభుడని తెలిసి మింగుమనియే, సర్వమంగళ మంగళసూత్రములను మదినెంత నమ్మినదో అని అంటాడు పోతన. పార్వతికి తన మంగళసూత్రాలపైన బలమైన నమ్మకం ఉందట. పైగా ఆమె సర్వమంగళ. అందుకే సాక్షాత్తు తన భర్తనే విషం మింగమంది. ఇంతటి మహోన్నత ఘట్టం శివరాత్రి నాడే ఆవిష్కృతమైంది. శివరాత్రి నాడు ప్రదోష కాలంలో, రాత్రి వేళల్లో, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివారాధన పరమ పవిత్రం. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండాలి. ఉపవాసం 2 విధాలు. ఒకటి దైహికము, రెండోది మానసికము. దైహికంగా నిర్జల ఉపవాసం చేయాలి, అంటే నిరాహారంగా ఉండాలి. మానసికంగా ఉపవాసం అంటే ఉపవసనం, శివునికి సమీపాన ఉండడం అని అర్థం. కాబట్టి కేవలం దైహిక ఉపవాసం చేస్తే పుణ్యం లభించదు. శివరాత్రి ఉదయం నుంచి ఉపవాసం ఉండడం శుభప్రదం. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి నాడు పంచామృతాభిషేకం పరమ పవిత్రం. పాలు, పెరుగు, తేనె, నీరు, బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. ఈ సమయంలో 4 ప్రహర పూజలు ఆచరిస్తారు. అంటే మహాశివరాత్రి రాత్రిని 4 భాగాలుగా విభజిస్తారన్నమాట. మొదటి ప్రహరం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య పాలాభిషేకం చేయాలి. రెండవ ప్రహరం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య పెరుగు అభిషేకం చేయాలి. మూడో ప్రహరం రాత్రి 12 గంటల నుంచి రాత్రి 3 గంటలు తేనె అభిషేకం చేయాలి. చివరిగా 4వ ప్రహరం రాత్రి 3 గంటల నుంచి తెల్లారుజాము 6 గంటల మధ్య జలాభిషేకం చేయాలి. శివరాత్రి నాడు ఉదయం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. భక్తి శ్రద్ధలతో శివలింగానికి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున నారికేల దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైందంటారు. నారికేలం అంటే కొబ్బరికాయ. దానిలోని 3 కళ్ళు శివుని ముక్కంటికి సంకేతం. కొబ్బరికాయను కొట్టి
చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దూది వత్తుల్ని శివలింగం ముందు లేదా మీ పూజా గదిలో ఈశాన్య మూలన వెలిగిస్తే సర్వదోష ప్రశమనం కలుగుతుందంటారు. అనంతరం పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అంటూ శక్తి కొద్దీ భక్తితో జపం చేయాలి. శివరాత్రి ప్రత్యేకత రాత్రి జాగరణ. ఈ సమయంలో శివస్తోత్రాలు, భజనలు, శివపురాణ పఠించడం శ్రేయస్కరం. ఆ మహాదేవునికి మనం చేసే ప్రతి పూజలోనూ చిత్తశుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా అంటూ వేమన చెప్పనే చెప్పాడు. కాబట్టి ఆత్మ సాక్షిగా ఆ అభవుణ్ణి ప్రార్థిస్తే పాపక్షయమవుతుంది, మానసిక శాంతి లభిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రాప్తిస్తాయి. అన్నిటికీ మించి జన్మరాహిత్య మోక్షం లభిస్తుంది. హరోం హర 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 హరోం హర.